స్కూల్లో క్యారెక్టర్ నేర్పించట్లా, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తున్నారు. ఫ్యూచర్ లో ఎంత సంపాదించాలనేదే తప్ప ఫ్యూచర్ లో ఎంత క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి ఎవ్వడు చెప్పట్లా. నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి అని చూస్తారు అంతే. ర్యాంక్ వచ్చిందా లేదా, లోపల నువ్వు ఎంత పుచ్చిపోయినా పర్లేదు, లోపల నువ్వు ఎంత చెడిపోయినా పర్లేదు, అంతే కదా. అదేనా విద్యా వ్యవస్థ? ఇప్పుడు పిల్లలకి మార్కులు ఎన్ని వచ్చినాయి అని చూస్తున్నారు అంతే. అసలు పిల్లల క్యారెక్టర్ ఎలా ఉంది ఎవ్వడు చూడు. వీళ్ళలో సంస్కారం ఉందా, కనికరం ఉందా, జాలి ఉందా, ప్రేమ ఉందా, తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకునే లక్షణం ఉందా, పోనీ తల్లిదండ్రులను గౌరవించే గుణం ఉందా? ఎంతసేపు పండుకోతిల్లాగా లిప్స్టిక్లు రాసుకుని మొఖాలకు అయ్యి పూసుకుని రకరకాల బట్టలు వేసుకుని ఊరేగడం ఆడపిల్లలు నేర్చుకుంటున్నారు. ఈడేమో పెద్ద పండగ ప్యాంట్లు, సిరిపోయిన ప్యాంట్లు వేసుకుని బండి కొనిపించేసుకుని గిన్ను కోడి కటింగ్ ఒకటి వేసుకుని చక్కగా బండి మీద ఊరేగడం వీడు నేర్చుకుంటున్నాడు. ఇది తప్పితే ఓ పద్ధతి, పాడు, సంస్కారం, విధి, విధానం బతుకుల్లో ఏమీ కనబడదు. ఎవడు నేర్పిస్తాడు మరి ఇవన్నీ? కనికరం ఎవడు నేర్పిస్తాడు? జాలి ఎవడు నేర్పిస్తాడు? దయ ఎవడు నేర్పిస్తాడు? ప్రేమ ఎవడు నేర్పిస్తాడు? దేవుని యందు భయభక్తులు ఎవడు నేర్పిస్తాడు? రాబోయే జీవితానికి మంచి పునాది ఎలా వేసుకోవాలో ఎవరు నేర్పిస్తారు? రాబోయే భవిష్యత్తు ఉంది. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, నీ క్రియలకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మనుష్యుడను ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటనే కొయ్యబోతున్నావు. ఇవన్నీ ఎవరు నేర్పిస్తాడు? ఎక్కడ నేర్పిస్తారు? భౌతిక పాఠశాలల్లో, బయట పాఠశాలల్లో ఎక్కడ వాటి ఊసే లేదు. క్యారెక్టర్ గురించిన ఆలోచనే లేదు అసలు. అందుకే దేవుడు సంఘము అను క్రీస్తు శరీరము, ఇక్కడ ధర్మశాస్త్ర విధులు నేర్పిస్తాడు. నూతన నిబంధన అనే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో పత్రికలు చదివినా, సువార్త చదివినా, ప్రకటన గ్రంథం వరకు మీరు ఏది చదివినా ఈ నూతన ధర్మశాస్త్రంలో, నూతన నిబంధనలో దేవుడు మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు, మనిషికి విజ్ఞత నేర్పిస్తున్నాడు, యవనస్తులకి బ్రతుకు పరమార్థం తెలియజేస్తున్నాడు, యవనస్తురాళ్లకు బ్రతుకు పరమార్థం తెలియజేస్తున్నాడు, భక్తిగా ఎలా ఉండాలో చెబుతున్నాడు, భక్తిహీనత నుండి ఎలా పారిపోవాలో చెప్తున్నాడు, తీర్పు నుండి ఎలా తప్పించుకోవాలో చెప్తున్నాడు, పాప క్షమాపణ ఎలా పొందాలో చెబుతున్నాడు, రాబోయే భవిష్యత్తు ఉంది అని నొక్కి ఒక్కనిస్తున్నాడు. దట్ ఈస్ బైబిల్. అందుకు మీరు దేవుని సన్నిధికి వస్తారు.